ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఎన్డీఏ ఖరారు చేసింది. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను నిలబెట్టాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరైన సమావేశంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. చివరికి సిపి రాధాకృష్ణన్ పేరును ఖరారు చేశారు. ఉపరాష్ట్రపతిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరును ఎన్డీఏ నేతలు సిఫార్సు చేయగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. దీంతో రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ నారాయణ్ సింగ్లతో పాటు ఓ మహిళా నేత పేరు పరిశీలించారు. ఇక ఉపరాష్ట్రపతి పోటీలో నిలవాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. सुझाव मांगे गए और उसके बाद फिर ये तय हुआ कि हमारे उपराष्ट्रपति के प्रत्याशी के रूप में हमारे महाराष्ट्र के राज्यपाल श्री सीपी राधाकृष्णन जी, चंद्रपुरम पुन्नास्वामी राधाकृष्णन जी, उनको हम एनडीए का प्रत्याशी बनाएंगे और वो एनडीए के प्रत्याशी के रूप में रहेंगे। सीपी राधाकृष्णन जी, जिन्हें हम चंद्रपुरम पन्नुस्वामी राधाकृष्णन के रूप से जानते हैं, आपका जन्म अक्टूबर 20 को, अक्टूबर 20, 1957 लिबरेशन हुआ। सभी के साथ चर्चा हुई, सुझाव मांगे गए और उसके बाद फिर ये तय हुआ कि हमारे उपराष्ट्रपति के प्रत्याशी के रूप में हमारे महाराष्ट्र के राज्यपाल श्री सीपी राधाकृष्णन जी, चंद्रपुरम पुन्नास्वामी राधाकृष्णन जी, उनको हम एनडीए का प्रत्याशी बनाएंगे और वो एनडीए के प्रत्याशी के रूप में रहेंगे। सीपी राधाकृष्णन जी, जिन्हें हम चंद्रपुरम पन्नुस्वामी राधाकृष्णन के रूप से जानते हैं, आपका जन्म अक्टूबर 20 को, अक्टूबर 20, 1957 ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. ఇక తమిళనాడుకు చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ ను తమ అభ్యర్థిగా అయితే ప్రస్తుతం ఎన్డీఏ నిలిపినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ రోజు బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడానికి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ సమావేశం జరిగింది. అన్ని పార్టీలను సంప్రదించి ఏకగ్రీవ ఎన్నిక కోసం కూడా ప్రయత్నాలు జరిగాయి. ఎన్డీఏ పార్టీలతో పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే పేర్లపైన కూడా, అంటే అభ్యర్థుల పేర్లపైన కూడా వివరణాత్మకంగా చర్చ కూడా జరిగినట్లు కూడా తెలుస్తోంది. దీనిపైన ప్రత్యేకంగా ఎన్డీఏ అలయన్స్ తో పాటు విపక్షాలను కూడా సూచనలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు జేపీ నడ్డా కొద్దిసేపటి కిందట కూడా ప్రకటించారు. అయితే సిపి రాధాకృష్ణన్ గతంలో కూడా మన తెలంగాణ రాష్ట్రానికి కూడా గవర్నర్ గా కొద్ది రోజుల పాటు పనిచేశారు. ఆయన మే 4వ తేదీ 1957 సంవత్సరంలో ఆయన పుట్టారు. ప్రస్తుతం ఆయన వయసు 68 సంవత్సరాలు. తిరుపూరులో ఆయన పుట్టిన స్థలము. అంతకు ముందు కూడా ఆయన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా పనిచేశారు. అనంతరం కూడా ఆయన మొదటిసారిగా 1998లో భారతీయ జనతా పార్టీ తరఫున కోయంబత్తూరు నుండి నిలబడ్డారు. ఆ కోయంబత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీ తరఫున నిలబడి ఆయన గెలిచారు. అనంతరం కూడా 1999లో కూడా మరోసారి ఆయన గెలిచారు. 2004లో ఆయన ఓడిపోయారు. 2014 సంవత్సరంలో కూడా మరోసారి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఇంకా అనంతరం కూడా ఆయన పార్టీలో, అంటే బీజేపీ పార్టీ తమిళనాడులో అలాంటిది ఏడీఎంకే, డిఎంకేలో గడిచిన 50-60 సంవత్సరాలుగా కూడా తమిళనాడులో తమకు కంచుకోటగా కూడా ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. దాంట్లో ఆశ్చర్యకరంగా మొదటిసారిగా ఆయన 1998లో కోయంబత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలవడం కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా నమోదైన విజయం అని కూడా చెబుతూ ఉంటారు. అయితే ఆయన 2 సార్లు కూడా కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా
గెలుపొందారు. అనంతరం కూడా ఫిబ్రవరి 2023 12న ఆయన జార్ఖండ్ గవర్నర్ గా కూడా నియమితులయ్యారు. అనంతరం కూడా తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళసై సౌందరరాజన్ 2024 మార్చి 18న రాజీనామా చేయడంతో తెలంగాణ గవర్నర్ తో పాటు అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా సిబి రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు ఇస్తూ కూడా 2024 మార్చి 19న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇటు తెలంగాణ గవర్నర్ గా 2024 జూలై 31 వరకు కూడా ఆయన, అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా 2024 ఆగస్టు 6వ తేదీ వరకు కూడా పనిచేశారు. అనంతరం ఆయన సిపి రాధాకృష్ణన్ 2024 జూలై 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా కూడా నియమించారు. అనంతరం ఆయన జూలై 27న మహారాష్ట్ర గవర్నర్ గా కూడా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆయన సిపి రాధాకృష్ణన్ భారతీయ జనతా పార్టీతోనే ఆయన రాజకీయ ప్రస్థానం కూడా మొదలైంది. పార్టీలో వివిధ హోదాల్లో కూడా ఆయన పని 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా 2016 నుంచి 2019 వరకు కూడా పనిచేశారు. అనంతరం కూడా ఆల్ ఇండియా కాయత్ బోర్డ్ చైర్మన్ గా కూడా పనిచేశారు. సో ప్రస్తుతము ఆయనని ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా కూడా జయస్ ప్రకాష్ నడ్డా కొద్దిసేపటి కిందకి కూడా ఆయన పేరుని ప్రకటించారు. శివ, అయితే తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. దక్షిణాది మీద ఎక్కువగా ఫోకస్ బీజేపీ గతం నుంచి కూడా పెట్టినటువంటి పరిస్థితి ఏంటి? బీజేపీ దక్షిణాదిన పాగా వేసే వ్యూహాలలో ఇది కూడా ఒకటే అని అనుకోవచ్చా? డెఫినెట్ గా శివ, దీంతో పాటు సిపి రాధాకృష్ణను 16 ఏట నుండే తనకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే కూడా ఆయన జనసంఘ్ తో పాటు ఆర్ఎస్ఎస్ లో చాలా క్రియాశీలకంగా యాక్టివ్ గా ఉన్నారు. అయితే పార్టీకి ఆయన సిద్ధాంతానికి నమ్మిన పంటుగా కూడా ఆయన పేరుంది. ఎందుకంటే ఆకస్మికంగా మనం చూసుకుంటే తమిళసై సౌందరరాజన్ ఎప్పుడైతే రాజీనామా చేశారో ఆకస్మికంగా ఈయనే ఇక్కడికి రావడము గవర్నర్ గా, అనంతరం కూడా ఆయన తిరిగి సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా కూడా వెళ్ళడము. సో అనంతరం ఆయన 2014, 19లో ఆయన ఓడిపోయినా కూడా ఆయన పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఉండడం. 16 ఏట అంటే ఒక లాడర్లెసెంట్ ఏజ్ లోనే ఆయన ఆర్ఎస్ఎస్ కి సంఘ పరివారికి ఆకర్షితుడై ఆ పార్టీ సిద్ధాంతాన్ని అలాగే సంఘ సిద్ధాంతాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తుండడం కూడా ఆయనని ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కూడా ఆయన ప్రకటించడంలో ఇదొక కీలక పాత్ర. దీంతో పాటు మనం చాలాసార్లు కూడా చర్చించుకున్నాము. మిషన్ దక్షిణ్ పేరిట కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ బాగా వేయాలని కూడా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో వెంకయ్యనాయుడు తర్వాత ఇప్పుడు మరోసారిగా అంటే రీసెంట్ టైమ్స్ లో ఉపరాష్ట్రపతి అనేది ఒక దక్షిణాది రాష్ట్రానికి చెందిన వ్యక్తికి కూడా ఇవ్వడం గమనార్హం. శివ, మరోవైపు అటు ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థిని నిలబెట్టే యోచనలో ఉందనేటటువంటి వార్తలు వస్తున్నాయి కదా శ్రీచరణ్, ఏంటి ఎంతవరకు ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెడితే టఫ్ కాంపిటీషన్ కావచ్చు, లేదంటే గెలుపు అవకాశాలు కావచ్చు ఉన్నాయనుకోవచ్చు, లేదంటే రాధాకృష్ణన్ గెలుపు నల్లేరు మీద నడక అనుకోవాలా? డెఫినెట్ గా ఇక్కడ ఖచ్చితంగా కూడా చూసుకుంటే సంఖ్యాబలంగా కానీ పార్టీల వర్గం కూడా చూసుకుంటే మాకు మెజారిటీ బీజేపీ పార్టీకి అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఎక్కువగా లభించే అవకాశం ఉంది. ఈ మేరకు గతంలో కూడా ఆఫ్ ద రికార్డ్ ఒక టాక్ కూడా నడుస్తోంది. ప్రస్తుత సిపి రాధాకృష్ణన్ ఎవరైతే మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోని సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అంటే ఆయన గతంలో ఆయన ఎప్పుడైతే కోయంబత్తూరులో 98లో గెలిచారో అప్పటి నుండి కూడా ఆయనకి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఎన్డీఏ అలయన్సెస్ అందరి తరఫున కూడా ఖచ్చితంగా సిపి రాధాకృష్ణన్ కి మద్దతు వచ్చే అవకాశం ఉందని కూడా ఎన్డీఏ వర్గాలు చెప్తున్నాయి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్. ఇక రాధాకృష్ణన్ యొక్క నేపథ్యం ఒకసారి చూసుకుంటే 1957 మే 4న జన్మించారు. ఆయన తమిళనాడులోని కోయంబత్తూర్ లోక్సభ స్థానం నుంచి 2 సార్లు బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డ్ చైర్మన్ గా సేవలందించారు. ఇక తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 2023 ఫిబ్రవరి 18 నుంచి జార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. గతంలో తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గాను ఆయన అదనపు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు.
ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని ఎన్డీఏ పక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ అలాగే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం వీరు రాధాకృష్ణన్ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇక నామినేషన్ దాఖలకు ఈ నెల 21 చివరి తేదీగా తెలుస్తోంది.